తీసుకొచ్చి మరీ కట్టాడు. ఆయన ఉండగా బిగినైంది అది. మరి అప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రయోజనాలు. ఎక్కడో ఎందుకు రాష్ట్ర విభజన మరేంటి? రాష్ట్ర విభజన అనేటటువంటి ట్రాప్లో చంద్రబాబు పడలేదా? చివరికి ఏకపక్షంగా ఏమీ ఇవ్వకుండా రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు విభజన చేస్తున్న తప్పు అంటూ సప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నాం తప్పించి ఏమన్నా సాధించగలిగాం మనం ఆ రోజున? ఏంటంటే మనం ఒక మూసలో పోతాం తప్పించి ఒక వ్యూహంతో వెళ్ళట్లేదు. ఇప్పుడు వ్యూహం ఎంతసేపటికి జనం మెదళ్ళని ఎలా కలుషితం చేద్దామన్న ఆలోచనల చుట్టూనే సాగుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం 3 ఫేజులు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా కట్టిస్తున్నాడు. అతను ఎలాంటి భారీ బిల్డప్లు ఇచ్చుకోవాలి. ఎందుకని? ఇస్తే తెలంగాణ వాళ్ళు ఆపుతారనేసి. దాన్ని హైలైట్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. దానికి అప్పుడు సపోర్ట్ ఏం చేయాలా? నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఇది కడితే తప్పేందే అని అడగాలి. అలా కాకుండా మన మీడియా ఏం చేసింది? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దుర్మార్గంగా చూపించింది, పర్యావరణ వ్యతిరేకం అని చూపించింది. పోలవరానికి పర్యావరణ వ్యతిరేకమే కదా లెక్కనైతే, పట్టిసీమ పర్యావరణ వ్యతిరేకమే కదా, ప్రతిదీ పర్యావరణ వ్యతిరేకమే ఏ ప్రాజెక్ట్ అయినా సరే. కానీ భవిష్యత్ అవసరాల రీత్యా దానికి ఆల్టర్నేటివ్ సెట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ ఆ తరహా ప్రచారం చేసుకొచ్చారు. చివరికి ఎన్జిటి వాళ్ళ కేసులు వేశారు. ఆ కేసుల్ని సమర్థిస్తా పొంకాను కథనాలు రాశారు. తీరా చూస్తే అయినా సరే కడతనాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత అహంకారం చూడండి అని రాశారు తప్పించి రాష్ట్ర ప్రయోజనాలకు కదా అది చేసింది. అది ఆంధ్ర ప్రయోజనాల కోసం జగన్ చేస్తున్నాడని తెలంగాణ వాళ్ళు తిడుతుంటే ఆంధ్ర డబ్బులు నాశనం చేస్తున్నాడని ఇక్కడ వీళ్ళు తిట్టారు. ఏమనాలి అది? మన దగ్గర ఎలాంటి వాదం మనం తెర మీదకి తీసుకొస్తున్నాం? ఏం చెప్తున్నాం? ప్రజలకు ఏం అర్థం కాదు. ఇప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో రేవంత్ రెడ్డి చెప్పాడు, నేను చెప్పాక ఆపేశారు అన్నది. కొన్ని వీళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు? అబ్బేబే అది చెడ్డాలవేనండి, అది తప్పుడుదేనండి అని చెప్తున్నారు. మరి తప్పుడుదైతే రేవంత్ రెడ్డి మీ వాడు